గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోనే సోదరీమణులతో గొడవలు కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళతో మనశ్శాంతి లేకపోవడము, ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అలాగే వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు. బంధువులతో అభిప్రాయ భేదాలు, వ్యాపారం చేసే చోట నష్టాలు విపరీతంగా కనపడుతున్నాయి. ఓర్పు సహనం లేకపోవడం వల్ల కూడా ఏ పని ఎదరికి సాగటం లేదు. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈ నెల పెద్దగా కలిసి రావడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా పెద్దగా లాభాలు అయితే ఈ నెలలో కనపడటం లేదు. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదో కారణంగా అనవసరంగా వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, చెడు వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో బాధ్యతలు పెరగడం కానీ, విధి నిర్వహణ పెరగడం కానీ, లేదా ఏదో రకమైనటువంటి ఆటంకాల తలెత్తడం కానీ కనపడుతోంది. అలాగే దూరంగా ఉన్న శత్రువులు కానీ, లేదా ఎవరో ఒకరు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, రకరకాల వ్యామోహాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏం చేసినా కూడా ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. అలాగే చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొంతమంది ఏంటంటే విచక్షణ లేకుండా పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం వల్ల ఇబ్బందులు, చిన్న అనారోగ్య సమస్యల వల్ల వేధింపులు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడము, అప్పులో చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము, పెట్టిన పెట్టుబడులు వృధా అవ్వకపోవడము, ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వివాహాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, ఏదో ఒక ఆటంకాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తుందో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ముఖ్యం. కాబట్టి అందరూ జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేసి ఎదరికి వెళ్ళండి. ఇక వివాహాలు కూడా ఆలస్యంగా కుదిరితే కంగారు పడకండి. సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం లేటుగా సంతానాలు కలుగుతున్నాయి. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, IVF చేసుకునే వాళ్ళు కానీ మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు, ఎవరో ఒకరు మీ మధ్య పుల్లబెట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడం కానీ, అనుమానాన్ని చొప్పించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రపోకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల అలసట, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, అలాగే రాజకీయ పరంగా మంచి పదవులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాల పాలయ్యే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఏదో రకమైన సమస్య వల్ల చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రం కోపగించుకోకండి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, ఆఫీసులోను, ఉద్యోగాలు చేసే చోట సరిగ్గా మాట్లాడండి. రాత్రులు ఒంటరిగా ప్రయాణం చేయకండి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణం జాగ్రత్త. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి స్నేహితులను దూరం పెట్టండి. కొంతమంది నమ్మక ద్రోహులను తెలుసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, లేదా మధ్యవర్తిత్వం చేయడం కానీ మంచిది కాదు.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు మాత్రం కట్టగలగచ్చు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. ఓవర్ స్పీడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడవడము, అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవం తగ్గడంతో పాటుగా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి, అంటే జోద ప్రక్రియల జోలికి వెళ్ళే వారికి తీవ్ర ధన నష్టం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం, అలాగే యంత్ర పరికరాలు పాడవడం, వాహనాలు చెడిపోవడం వల్ల సమస్యలు, గృహాలు కొనాలనుకున్న, అమ్మాలనుకున్న ఇబ్బందులు, అలాగే ఏదైనా స్థలాలు కొనాలనుకుంటే కనుక ఇబ్బందులు కనపడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం లాంటివి కనపడుతున్నాయి. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు పెరిగిపోవడము, అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. బయట వ్యక్తుల్ని శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల కూడా ముఖ్యంగా స్త్రీలు బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. చాటింగ్లు చేసినప్పుడు జాగ్రత్త. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, లేదా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట అధికారులకు అనుమతి లేకుండా చేసే పనుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనపడుతుంది. ఇష్టం లేనటువంటి చదువులు లేదా బలవంతమైన చదువులు కనపడుతున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యామోహాలకి, సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండండి. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. కాలేజీలో చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి. పరీక్షల విషయంలో శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకి సమయానికి అనుకున్న పనులు పూర్తవ్వక ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు, కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ గండాలు, పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ కార్యాలయాలు ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడం, గ్రోత్ లేకపోవడం, ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగాలు అనుకోని ఆటంకాలు కనపడుతున్నాయి. అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. స్త్రీలకి మనోవ్యధ, శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, కొత్త పరిచయాల వల్ల కామపరమైన కోరికలు పెరగడంతో పాటుగా అనవసరమైనటువంటి సంతోషాలకి లేదా బయట సుఖాలకి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండండి. అలాగే కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ముఖ్యంగా పరపురుష వ్యామోహం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఈ నెలలో కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది. మొండి బాకాయలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం లేదు. అంతంత మాత్రంగా వ్యాపార లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు జాగ్రత్త తీసుకోవాలి. అరువులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. మార్జిన్స్ తక్కువతో వ్యాపారం చేయండి. తద్వారా మీరు లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి
శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.